తమిళనాడులో నరనరాన హిందుత్వ వ్యతిరేకతను వ్యాప్తి చేస్తున్న స్టాలిన్ ఇంపాక్ట్ అనాలా, లేకపోతే అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలో భాగమనాలా? అక్కడ ఒక చర్చిలో జరిగినటువంటి ప్రార్థన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. యేసు ప్రభువా, దయచేసి నరేంద్ర మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, యోగి ఆదిత్యనాథ్ని చంపండి, అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేసి చర్చి నిర్మించే శక్తినివ్వండి, హిమాలయాల్లో తపస్సు చేసుకున్న వేల మంది యోగులు సాధువులు తమ తపోశక్తిని దారపోసి ధర్మాన్ని కాపాడేందుకు ఎంచుకున్నటువంటి ఒకవైపు ఇప్పటిదాకా వింటూ ఉంటే ఇప్పుడు చంపమని కోరే ప్రార్థనలు అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రార్థనా ధూపం ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ క్రీస్తు పేరట వందనాలు. ప్రతిరోజు అనేక వార్తలను తన ఛానల్లో వీడియోలు చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్న జర్నలిస్ట్ సాయి గారు ఇటీవలే తమిళనాడులోని ఒక చర్చిలో ఒక క్రైస్తవ విశ్వాసి ప్రార్థన చేస్తూ మా దేశంలో ఉన్న ఎంపీలను, దేశాన్ని పరిపాలించే మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, మోకా స్టాలిన్, యోగి ఆదిత్యనాథ్ను ముట్టండి యేసయ్యా అని ప్రార్థిస్తున్నాడు. ముట్టండి, తాకండి, దర్శించండి, ఆయనతో మాట్లాడండి, సంధించండి అనే పదాలు ప్రార్థనలో వాడే పదాలు. ముట్టమని ప్రార్థించడం జర్నలిస్ట్ సాయి మోడీని చంపమని చంపు యేసయ్యా అని ప్రార్థించినట్లు వక్రీకరించి హిందువులను రెచ్చగొట్టేటట్లు వార్తలు వడ్డించాడు. ప్రార్థించిన క్రైస్తవుడు ముట్టమని ప్రార్థించాడంటే దాని అర్థము మోడీ గారు దేశంలో అన్ని మతాలు వారిని సమానంగా చూసే మనస్సు దయచేయమని ప్రార్థించాడు. అయోధ్య స్థలంలో చర్చి నిర్మించాలని ప్రార్థించలేదు. అయోధ్యకు వచ్చే వారితో మాట్లాడమని ప్రార్థించాడు. జర్నలిస్ట్ సాయి గారు తమిళం తెలిసినటువంటి వారితో ఆ వ్యక్తి చేసినటువంటి ప్రార్థన వివరాలను తెలుసుకోవాలని నా మనవి. ఇటువంటి వక్రీకరించి హిందువులను ఇంకా రెచ్చగొట్టి క్రైస్తవులపై హింసను పురికొల్పవద్దని సాయి గారికి మా మనవి చేస్తూ ఉంటున్నాం.